ఓం శాంతి. మురళీ డేట్ 16/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఆత్మిక మార్గదర్శకులుగా అయ్యి అందరికీ శాంతిధామం అమరపురికి దారిని చూపించాలి. ఎన్ని విఘ్నాలు వచ్చినా స్వర్గ స్థాపన జరుగుతుంది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరగవలసిందే. మనం బాబాని జ్ఞాపకం చేస్తూ జన్మ జన్మాంతరాల కోసం పవిత్రంగా అవుతున్నాము. ఇది రచింపబడి ఉన్న డ్రామా. ఇందులో ఎటువంటి సంశయం ఉండకూడదు. పిల్లలు నిశ్చయంతో ఉండాలి. వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ భవిష్యత్తున్నత పదవి పొందటం కోసం స్మృతిలో ఉండటానికి పూర్తి పురుషార్థం చెయ్యండి. డ్రామాలో క్షణ క్షణం దృశ్యాలు మారుతూ ఉంటే ఏ దృశ్యం చూసినా అలజడలోకి రాకూడదు. ఆత్మిక చదువు చదువుకోవాలి, చదివించాలి. స్వకళ్యాణం సర్వుల కళ్యాణం చెయ్యాలి. పావనంగా తయారు కావటానికి అందరికీ ఎలా సలహా ఇవ్వాలి, ఇంటి దారి ఎలా చూపించాలి అని లోలోపల ఉత్సాహం కలగాలి. బాబాతో సర్వ సంబంధాలు జోడించాలి. సర్వ సంబంధాల యొక్క సహయోగం తీసుకోవటంలో అనుభవం చెయ్యాలి. సర్వ సంబంధాల యొక్క అనుభూతినే సహజ యోగం. ఏ సమయంలో ఏ సంబంధం అవసరమో ఆ సంబంధాన్ని జోడించాలి. మొత్తం కల్పమంతటిలోకి ఇప్పుడే సర్వ అనుభవాల గని లభిస్తుంది. కాబట్టి సదా సర్వ సంబంధాల సహయోగాన్ని తీసుకోవాలి. నిరంతర యోగిగా, సహజ యోగిగా కావాలి. ఎవరైతే సర్వ సంబంధాల అనుభూతి ప్రాప్తిలో నిమగ్నమవుతారో వారు పాత ప్రపంచ వాతావరణానికి సహజంగా అతీతమైపోతారు. బ్రాహ్మణ స్వరూప విశేషతనే సర్వశక్తులతో సంపన్నంగా ఉండటం. మనందరం సహజ యోగి ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మీరు ఆత్మిక మార్గదర్శకులైన బ్రాహ్మణులు. మీరందరికీ శాంతిధామం మరియు అమరపురికి దారిని చూపించాలి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ నష ఉంది? ఆ నష ఆధారంగా నిశ్చయంతో కూడుకున్న ఏ మాటలు మాట్లాడతారు? జవాబు: మేము బాబాని స్మృతి చేసి జన్మ జన్మాంతరాల కోసం పవిత్రంగా అవుతాము. ఎన్ని విఘ్నాలు వచ్చినా స్వర్గ స్థాపన తప్పకుండా జరగవలసిందే. కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనం జరగవలసిందే. ఇది రచింపబడి ఉన్న డ్రామా. ఇందులో సంశయం ఒక్క విషయమే లేదు అన్న నిశ్చయం పిల్లలైన మీకు ఉంది. ఓం శాంతి. ఆత్మిక పిల్లలను ఉద్దేశించి ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు ఆత్మ అని మీకు తెలుసు. ఈ సమయంలో మనం ఆత్మిక పండాలుగా అయ్యాము. మనము అవుతున్నాము, ఇతరులను కూడా తయారు చేస్తున్నాము. ఈ విషయాలను బాగా ధారణ చెయ్యండి. మాయా తుఫాన్లు మరిపింప చేస్తాయి. ఈ అమూల్యమైన రత్నాల కోసం మరియు అమూల్య జీవితం కోసం ఆత్మిక తండ్రిని కలుసుకుంటున్నాము అని రోజు ఉదయము సాయంత్రం
ఇదే ఆలోచన మీలో ఉండాలి. కావున పిల్లలు, మీరిప్పుడు ఆత్మిక పండాలు లెక్క గైడులు. మీరు ముక్తిధామానికి దారిని చూపించేందుకు ఉన్నారు. ఇది సత్యమైన అమర కథ. ఇది అమరపురిలోకి తీసుకువెళుతుంది అని బాబా అర్థం చేయిస్తున్నారు. అమరపురిలోకి వెళ్లేందుకు మీరు పవిత్రులుగా అవుతున్నారు. అపవిత్రులు, భ్రష్టాచారి ఆత్మలు అమరపురికి ఎలా వెళతాయి? మనుషులు అమరనాథ యాత్రకు వెళతారు. స్వర్గాన్ని కూడా అమరనాథపురి అని అంటారు. అమర్నాథులో ఒక్కరే ఉండరు కదా. ఆత్మలైన మీరందరూ ఇప్పుడు అమరపురిలోకి వెళుతున్నారు. అది ఆత్మల అమరపురైన పరంధామం. మళ్ళీ అమరపురిలోకి శరీరంతో పాటు వస్తారు. అక్కడికి ఎవరు తీసుకొని వెళతారు? పరంపిత పరమాత్మ ఆత్మలందరినీ తీసుకొని వెళతారు. దానిని అమరపురి అని కూడా అనవచ్చు. కానీ శాంతిధామము అన్న పేరు సరైనది. అక్కడికి అందరూ వెళ్ళవలసిందే. డ్రామా రాత మారదు. ఈ విషయాన్ని బాగా బుద్ధిలో ధారణ చేసుకోండి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. పరంపిత పరమాత్మ కూడా ఆత్మనే. కేవలం వారినే పరంపిత పరమాత్మ అని అంటారు. వారిప్పుడు మనకు అర్థం చేయిస్తున్నారు. తానే జ్ఞాన సాగరుడు, పవిత్రతా సాగరుడు. ఇప్పుడు పిల్లలను పవిత్రంగా చేసేందుకు నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి అని వారు శ్రీమతాన్నిస్తున్నారు. స్మృతినే యోగము అని అంటారు. మీరంతా పిల్లలు కదా. కావున తండ్రిని స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే నావ తీరానికి చేరుతుంది. ఈ విషయ నగరి నుండి మీరు శివ నగరిలోకి వెళతారు. ఆ తర్వాత మళ్ళీ విష్ణుపురిలోకి వస్తారు. మరియు ఆ ప్రపంచం కోసం ఇక్కడ చదువుతున్నాము. ఇక్కడ కోసం మనం చదవటం లేదు. ఇక్కడ రాజులుగా తయారయ్యేవారు ధనాన్ని దానం చెయ్యటం వల్ల అలా తయారవుతారు. పేదవారిని చాలా సంభాళిస్తూ ఉండేవారు చాలా మంది ఉంటారు. కొందరు హాస్పిటల్స్, ధర్మశాలలు మొదలైనవి తయారు చేస్తారు. కొందరు ధనాన్ని దానం చేస్తారు. సింధులో మూలచంద్ అని ఒకతను ఉండేవారు. పేదవారి వద్దకు వెళ్లి అతను దానం చేసేవాడు. పేదవారిని ఎంతో సంభాలన చేసేవారు. ఇటువంటి దాతలు ఎంతో మంది ఉంటారు. ఉదయమే లేచి గుప్పిటిలో అన్నాన్ని తీసుకుని వెళ్లి పేదవారికి దానం చేస్తారు. ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. పాత్రులకే దానం ఇవ్వాలి, కానీ మనుష్యులలో ఆ తెలివి లేదు. బయట అడుక్కునేందుకు కూర్చునే వారికి దానమివ్వటం వాస్తవానికి దానం కాదు, అది వారి వ్యాపారం. పేదవారికి దానాన్నిచ్చేవారు మంచి పదవిని పొందుతారు. ఇప్పుడు మీరందరూ ఆత్మిక పండాలు.
మీరు ప్రదర్శని లేక మ్యూజియంలను తెరిచినప్పుడు గేట్ వే టు హెవెన్ స్వర్గానికి మార్గదర్శకులు. విశ్వరాజ్య అధికారం కోసం గైడ్ అని వ్రాయాలి. అయినా మనుషులేమీ అర్థం చేసుకోరు. ఈ ప్రపంచమే ఒక ముళ్ళ అడవి. స్వర్గము పూల తోట, అక్కడ దేవతలు ఉంటారు. మేము బాబాని స్మృతి చేసి జన్మ జన్మాంతరాల కోసం పవిత్రంగా అవుతాము అని పిల్లలైన మీకు నష ఉండాలి. ఎన్ని విఘ్నాలు వచ్చినా స్వర్గ స్థాపన తప్పకుండా జరిగి తీరుతుందని పిల్లలైన మీకు తెలుసు. కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచపు వినాశనం జరగవలసిందే. ఇది రచింపబడిన డ్రామా. ఇందులో సంశయం మాటే లేదు. కొద్దిగా కూడా సంశయం రాకూడదు. అందరూ పతిత పావన అని పిలుస్తూనే ఉంటారు. దుఃఖాల నుండి మమ్మల్ని లిబరేట్ అంటే విముక్తి చెయ్యమని ఇంగ్లీష్లో కూడా అంటారు. పంచవికారాల ద్వారానే దుఃఖం లభిస్తుంది. ఆ ప్రపంచమే నిర్వికారి ప్రపంచం, సుఖధామం. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గంలోకి వెళ్ళాలి. స్వర్గం ఎక్కడో పైన ఉందని మనుషులు భావిస్తారు. ముక్తిధామం పైన ఉందని వారికి తెలియదు. జీవన ముక్తి కోసం ఇక్కడకే రావలసి ఉంటుంది. ఈ విషయాలను బాబా మీకు అర్థం చేయిస్తారు. వాటిని బాగా ధారణ చేసి ఈ జ్ఞానాన్ని విచార సాగర మంథనం చేస్తూ ఉండాలి. విద్యార్థులు కూడా తమ ఇంట్లో నేను ఈ పేపర్ వ్రాయాలి, నేను ఈరోజు ఇది చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కావున పిల్లలైన మీరు మీ కళ్యాణం కోసం ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. పవిత్రంగా అయ్యి ముక్తిధామంలోకి వెళ్ళాలి. జ్ఞానం ద్వారా మళ్ళీ దేవతలుగా అవ్వాలి. నేను సాధారణమైన మనిషి నుండి బ్యారిస్టర్గా అవుతాను అని అక్కడ ఆత్మ అంటుంది కదా. ఆత్మనైన నేను గవర్నర్గా అవుతాను అని అంటుంది. ఆత్మ శరీరం ద్వారా అలా అవుతుంది. శరీరం అంతమైపోతే మళ్ళీ మొదటి నుండి చదవవలసిందే. ఆత్మనే విశ్వానికి యజమానిగా కావటానికి పురుషార్థం చేస్తుంది. నేనొక ఆత్మను అని మీరు పక్కాగా గుర్తుంచుకోండి. దేవతలను ఈ విధంగా స్మృతి చెయ్యమని చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు పావనంగా ఉంటారు. వారు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. బాబాని స్మృతి చేసేందుకు వారు పతితులుగా కారు. ఆత్మ అయిన మీరు పతితంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు బాబాని స్మృతి చెయ్యాలి. వారు స్మృతి చెయ్యవలసిన అవసరం లేదు. ఇదంతా ఒక డ్రామా కదా. ఇందులో ఏ ఒక్క రోజు ఇంకొక రోజుతో సమానంగా ఉండదు. ఈ డ్రామా నడుస్తూ ఉంటుంది. రోజంతటి పాత్ర సెకండ్ సెకండ్కి మారుతూ ఉంటుంది. ఈ డ్రామా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఏ విషయంలోనూ మీరు హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు అని
బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇవి జ్ఞాన విషయాలు. మీ వ్యాపార వ్యవహారాలు కూడా చేసుకోండి, కానీ భవిష్యత్ ఉన్నత పదవిని పొందేందుకు పూర్తిగా పురుషార్థం చెయ్యండి. మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. కుమారీలు గృహస్థంలోకే వెళ్ళలేదు కదా. పిల్ల పాపలున్న వారిని గృహస్థులు అని అంటారు. బాబా అదర్ కుమారీలను మరియు కుమారీలను అందరినీ చదివిస్తారు. అదర్ కుమారి అన్న పదం అర్థం కూడా వారికి తెలియదు. ఆదా అంటే సగం శరీరం ఉంటుందా? పవిత్రంగా ఉన్న వారిని కన్య అని అంటారు. ఎవరైతే అపవిత్రంగా అయ్యి మళ్ళీ పవిత్రంగా అవుతారో వారిని అదర్ కన్య అని అంటారు. ఈ విషయం మీకు తెలుసు. మీ స్మృతి చిహ్నాలే అక్కడ విగ్రహాల రూపంలో నుంచొని ఉన్నాయి. బాబానే పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. బాబా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఆత్మలైన మనం మూల వతనాన్ని కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత సూర్యవంశీ చంద్రవంశీల రాజ్యం ఎలా చేస్తారో కూడా మీరు తెలుసుకున్నారు. క్షత్రియులకు గుర్తుగా అక్కడ బాణాలు ఎందుకు చూపించారు అన్నది కూడా మీకు తెలుసు. వాస్తవానికి యుద్ధం విషయమేదీ లేదు, అసూరుల విషయం. దొంగతనము మొదలైన విషయాలేవి అక్కడ ఉండవు. సీతను ఎత్తుకు వెళ్లే రావణుడు ఎవరూ లేరు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు స్వర్గానికి మరియు ముక్తి జీవన ముక్తులకు మార్గాన్ని చూపించే పండాలు అని బాబా అర్థం చేయిస్తున్నారు. వారు దైహికమైన పండాలు, మనం ఆత్మిక పండాలు. వారు కలియుగి బ్రాహ్మణులు, మనం పురుషోత్తములుగా అయ్యేందుకు చదువుతున్నాము. మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. బాబా అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా మళ్ళీ దేహ అభిమానంలోకి రావటం వల్ల దానిని మర్చిపోతారు. నేనొక ఆత్మను, నేను బాబా సంతానము అన్న నశ ఉండదు. ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా దేహ అభిమానం తొలగిపోతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండండి. నా దేహ అభిమానం సమాప్తమైపోయిందా అని పరిశీలించుకుంటూ ఉండండి. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము, మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతాము. మన పాత్రయే హీరో హీరోయిన్ల పాత్ర. ఎప్పుడైతే మీరు విజయాన్ని పొందుతారో అప్పుడే మీకు హీరో హీరోయిన్ అన్న పేరొస్తుంది. అంతకు ముందు మీకు ఆ పేరు ఉండదు. ఓడిపోయే వారిని హీరో హీరోయిన్ అని అనరు. ఇప్పుడు మనం వెళ్ళి హీరో హీరోయిన్లుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. మీ పాత్ర ఉన్నతోన్నతమైనది. వజ్రానికి మరియు గవ్వకు చాలా తేడా ఉంది. ఎవరు ఎంత కోటీశ్వర్లైనా లక్షాధికారులైనా కానీ ఇదంతా వినాశనమైపోతుందని మీకు తెలుసు. ఆత్మలైన మీరు ధనవంతులుగా అవుతూ ఉంటారు. మిగిలిన వారందరూ దివాళా తీస్తారు.
ఈ విషయాలన్నింటినీ ధారణ చెయ్యాలి. మీరు నిశ్చయంలో ఉండాలి. ఇక్కడ నష ఎక్కుతుంది, కానీ బయటకు వెళ్ళగానే దిగిపోతుంది. ఇక్కడి విషయాలు ఇక్కడే ఉండిపోతాయి. బాబా మనల్ని చదివిస్తున్నారని మీ బుద్ధిలో ఉండాలి. ఈ చదువు ద్వారా మనం మనుషుల నుండి దేవతలుగా అయిపోతాము. ఇందులో కష్టమైన విషయం ఏదీ లేదు. వ్యాపార వ్యవహారాల నుండి కూడా కొద్ది సమయం బయటకు తీసి మీరు స్మృతి చెయ్యొచ్చు. ఇది కూడా మీ వ్యాపారం వంటిదే కదా. సెలవు తీసుకొని వెళ్లి బాబాను స్మృతి చెయ్యండి. ఇక్కడ మీరు అబద్ధమేమీ చెప్పనక్కర్లేదు. రోజంతా అలా వ్యర్థం చేసుకోం కదా. భవిష్యత్తు గురించి కూడా కొద్దిగా ఆలోచించాలి కదా అని చెప్పండి. యుక్తులు ఎన్నో ఉన్నాయి. ఎంత వీలైతే అంత సమయాన్ని తీసి బాబాను స్మృతి చెయ్యండి. శరీర నిర్వహణ కోసం వ్యాపార వ్యవహారాలు కూడా చెయ్యండి. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేసేందుకు చాలా మంచి సలహాను ఇస్తాను. పిల్లలైన మీరు కూడా అందరికీ సలహాను ఇస్తారు. మంత్రులు సలహాను ఇచ్చేందుకు ఉంటారు కదా. మీరు కూడా సలహాదారులే. అందరికీ ముక్తి, జీవన ముక్తి ఎలా లభిస్తుందో ఈ జన్మలో ఆ దారిని తెలియచేస్తారు. మనుషులు స్లోగన్లు మొదలైనవి తయారు చేసి గోడలపై అతికిస్తారు. పవిత్ర భవ మరియు రాజయోగి భవ అని మీరు వ్రాస్తారు. కానీ అలా వ్రాయటం వలన ఎవరు అర్థం చేసుకోరు. బాబా ద్వారా మనకు ఈ వారసత్వం లభిస్తుంది అని ఇప్పుడు మీరు భావిస్తారు. ముక్తిధామం కూడా వారసత్వమే. మీరు నన్ను పతిత పావన అని పిలుస్తారు. కావున నేనొచ్చి పావనంగా తయారయ్యేందుకు సలహాను ఇస్తాను. మీరు సలహాదారులు. ముక్తిధామంలోకి ఎవరూ వెళ్ళలేరు ఎప్పటి వరకైతే బాబా వచ్చి సలహాను ఇవ్వరో, శ్రీమతాన్నివ్వరో అప్పటి వరకు వెళ్ళలేరు. శ్రీ అనగా శ్రేష్టం. శ్రేష్టమైన మతం ఒక్క బాబాదే. ఆత్మలకు శివ్ బాబా ద్వారా శ్రీమతం లభిస్తుంది. పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారే కాని పాప శరీరము అని అనరు. ఆత్మ శరీరం ద్వారా పాపం చేస్తుంది. కావుననే పాపాత్మ అని పిలవబడుతుంది. శరీరం లేకుండా ఆత్మ పాపం చెయ్యలేదు, పుణ్యము చెయ్యలేదు. కావున ఎంత వీలైతే అంత విచార సాగర మంతనం చెయ్యండి. మీకు ఎంతో సమయం లభిస్తుంది. టీచర్ని లేక ప్రొఫెసర్లకు కూడా యుక్తితో ఈ ఆత్మిక జ్ఞానాన్ని చదివించాలి. దాని ద్వారా కళ్యాణం జరుగుతుంది. అంతేకాని ఈ దైహిక చదువు ద్వారా ఏం లభిస్తుంది? మేము ఇది చదివిస్తాము. ఇంకొద్ది రోజుల్లో వినాశనం ముందు నుంచొని ఉంది. మనుష్యులకు ఈ దారిని చూపించాలి అని లోలోపల
ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. ఒక కుమారికి గీతా భగవంతుడు ఎవరు అన్న ప్రశ్నతో పేపర్ వచ్చింది. తను గీతా భగవంతుడు శివుడు అని వ్రాసింది. దాంతో వారు ఫెయిల్ చేసేశారు. నేను బాబా మహిమను వ్రాస్తున్నాను. గీతా భగవంతుడు శివుడు. అతను జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు. కృష్ణుడు ఆత్మ కూడా వారి నుండి జ్ఞానాన్ని పొందుతుంది అని కూర్చొని వ్రాయటం వల్ల ఫెయిల్ అయిపోతుంది. నేనిక చదువు చదవను, ఇప్పుడు నేను ఇక ఈ ఆత్మిక చదువులో నిమగ్నమవుతాను అని తన తల్లి తండ్రులతో అన్నది. ఆ కన్య కూడా ఫస్ట్ క్లాస్ అయినది. నేను ఇలా వ్రాస్తాను, ఫెయిల్ అయిపోతాను, కానీ నేను సత్యాన్నే వ్రాయాలి కదా అని ముందే అన్నది. ఈమె నిజంగానే వ్రాసిందని వారు ముందు ముందు అర్థం చేసుకుంటారు. అప్పుడు ప్రభావం వెలువడుతుంది. ప్రదర్శని మరియు మ్యూజియంలో వారిని పిలిపించినప్పుడు వారి బుద్ధికి ఇది సత్యమే అని అనిపిస్తుంది. లెక్కలేనంత మంది మనుష్యులు వస్తూ ఉంటారు. కావున మనుష్యులు ఇది ఒక కొత్త విషయము అని వెంటనే అర్థం చేసుకునేందుకు ఏం చెయ్యాలి అని ఆలోచించాలి. ఇక్కడికి చెందిన వారు ఎవరో ఒకరు తప్పకుండా అర్థం చేసుకుంటారు. మీరు అందరికీ ఆత్మిక మార్గాన్ని చూపిస్తారు. పాపం వారు ఎంత దుఃఖంలో ఉన్నారు. వారందరి దుఃఖాలు ఎలా దూరం అవుతాయి? గొడవలైతే ఎన్నో ఉన్నాయి కదా. ఒకరికొకరు శత్రువులుగా అయితే పరస్పరం చంపుకుంటారు. ఇప్పుడు బాబా పిల్లలకు బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. మాతలు పాపం అమాయకులుగా ఉంటారు. మేము అంతగా చదువుకోలేదు అని వారంటారు. మీరు చదువుకోకపోవటమే మంచిది అని బాబా అంటారు. వేద శాస్త్రాలు ఏవైతే చదివారో వాటన్నింటినీ ఇక్కడ మర్చిపోవాలి. ఇప్పుడు నేను ఏదైతే వినిపిస్తానో అదే వినండి. నిరాకార పరంపిత పరమాత్మ తప్ప ఇంకా ఎవరూ సద్గతిని ఇవ్వలేరు అని అర్థం చేసుకోవాలి. మనుష్యుల్లో జ్ఞానమే లేదు, మరి వారు సద్గతిని ఎలా ఇవ్వగలరు? సద్గతి దాత అయిన జ్ఞాన సాగరుడు ఒక్కరే. మనుష్యులు ఈ విధంగా అనరు. ఇక్కడికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారే అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. పెద్ద మనుష్యులు ఎవరైనా ఒక్కరు బయటపడ్డా శబ్దం ఎంతగానో వ్యాపిస్తుంది. పేదవాడైన తులసీదాసుని మాట ఎవరూ వినలేదు అన్న గాయనం ఉంది. సేవాయుక్తులను బాబా ఎంతగానో తెలియచేస్తున్నారు. పిల్లలే వాటిని అమలలోకి తీసుకురావాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ భవిష్యత్తు ఉన్నత పదవిని పొందేందుకు
స్మృతిలో ఉండేందుకు పూర్తిగా పురుషార్థం చెయ్యాలి. డ్రామా క్షణ క్షణం మారుతూ ఉంటుంది. కావున ఈ డ్రామాలోని ఏ దృశ్యం చూసి అలజడ చెందకూడదు. రెండో పాయింట్, ఈ ఆత్మిక చదువును చదివి ఇతరులతో చదివించాలి. అందరి కళ్యాణం చెయ్యాలి. పావనంగా తయారయ్యేందుకు అందరికీ ఎలా సలహాను ఇవ్వాలి, ఇంటి దారిని అందరికీ ఎలా చూపించాలి అని లోలోపల ఎంతో ఉత్సాహం కలగాలి. వరదానం: సర్వ సంబంధాల సహయోగపు అనుభూతి ద్వారా నిరంతర యోగి మరియు సహజ యోగి భవ. అన్ని వేళల బాబా యొక్క భిన్న భిన్న సంబంధాల సహయోగాన్ని తీసుకోవటము అనగా అనుభవం చేసుకోవటమే సహజ యోగం. బాబా ఎటువంటి సమయంలోనైనా సంబంధాన్ని నిర్వర్తించేందుకు బంధింపబడి ఉన్నారు. మొత్తం కల్పమంతటిలోకి ఇప్పుడే సర్వ అనుభవాల గని లభిస్తుంది. కావున సదా సర్వ సంబంధాల సహయోగాన్ని తీసుకోండి మరియు నిరంతర యోగిగా సహజ యోగిలుగా అవ్వండి. ఎందుకంటే ఎవరైతే సర్వ సంబంధాల అనుభూతి లేక ప్రాప్తిలో నిమగ్నమై ఉంటారో వారు పాత ప్రపంచ వాతావరణం నుండి సహజంగానే అతీతంగా అయిపోతారు. స్లోగన్: సర్వశక్తులతో సంపన్నంగా ఉండటమే బ్రాహ్మణ స్వరూప విశేషత. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగంని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. తపస్వి మూర్తుల అర్థం: తపస్సు ద్వారా శాంతి యొక్క కిరణాలను నలువైపులా వ్యాపింప చెయ్యటం, అనుభవంలోకి రావటం. ఈ తపస్వి స్వరూపము ఇతరులకు ఇచ్చే స్వరూపం. ఏ విధంగా సూర్యుడు విశ్వానికి ప్రకాశం యొక్క మరియు అనేక వినాశీ ప్రాప్తుల యొక్క అనుభూతిని కలిగిస్తాడో అలా మహా తపస్వి ఆత్మలు జ్వాలా రూపము మరియు శక్తిశాలి స్మృతి ద్వారా ప్రాప్తి యొక్క కిరణాలను అనుభూతి చేయిస్తారు. ఓం శాంతి.